రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూరుగూడలో బుల్లెట్ ట్రైన్కు వ్యతిరేకంగా చేపట్టిన రైతుల ఆందోళన 4వ రోజుకు చేరింది. పొలంలోనే టెంట్ వేసుకుని వంటవార్పు చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. న్యాయపరమైన హామీ ఇవ్వకుండా ప్రభుత్వం తమ భూముల్లో బుల్లెట్ ట్రైన్ కోసం హద్దులు ఏర్పాటు చేయడాన్ని వారు తప్పుపట్టారు. రెవెన్యూ అధికారులు తప్పుడు సర్వేలు చేసి నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ కోసం భూమి తీసుకునేందుకు నిర్ణయించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము బుల్లెట్ ట్రైన్ వేస్తా అంటని చెప్పి మాకు కలెక్టర్ నుంచి పిలుపు వచ్చింది. మా ఊరిలో అందరం కలిసి పోయినాం. ఏం వేస్తారు సార్ అంటని చెప్తే మేము బుల్లెట్ ట్రైన్కు మీ ల్యాండ్ అంతా తీసుకోవాలంటున్నాను. మా తాతల ముత్తాతల నుంచి ఇటంగా ఇది ఇక్కడనే భూమి దగ్గర ఉన్నాము. వాళ్ళు దున్నుకున్నారు, మేము దున్నుకున్నాము. అప్పటి నుంచి ఇట్లా జీవనాధారం చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నది, మీకు 500 గజాలు ఇస్తాం, లేకపోతే మీరు ఎట్లా ఏమైనా చేసుకోండి అనే మాట మాట్లాడింది సార్. ఇప్పుడు ల్యాండ్ సామరస్యం చేయడానికే మేము అగ్రి ఉన్నాం సార్. మాకేమంటారు కాంపన్సేషన్ అన్న కరెక్ట్ ఉండాలి కదా సార్. ఇప్పుడు 500 గజాలు తీసుకొని నేను పూలు పెట్టుకోవాలన్నా ఏం పెట్టుకొని ఇట్లా నా జీవనాధారం ఏం చేసుకోవాలి సార్? నేను మా రైతులకు అందరు కూడా 1350 ఎకరాలను మీరు పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలని మా డిమాండ్.